హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. కుండలిని స్వరూపధ్యాస లేకుండగా ఇంద్రియాలను విషయాల వైపు నడిపించేవాడు అంగారకుడు. ఆ ధ్యాసను కలిగించి యోగం వైపు నడిపించున్నది రోహిణి. అంతేకాదు, చంద్రుని స్వక్షేత్రము రోహిణి. ఆ క్షేత్రాన్ని అంగారకుడు పొందజూస్తే ఆమె క్రోధమూర్తవుతుంది. రామచంద్రుని క్షేత్రమును రావణుడు పొందాలని చూస్తున్నాడు. ఆమె వానిపై కోపించి ఉన్నది. అట్టి సీతను స్వామి చూస్తున్నాడు. ఆమె అశోకవనంలో ఇలా ఉన్నదట. 1000 స్తంభాల మంటపం కైలాసమంత తెల్లగా ఉంది. దాని పగడాలతో ఏర్పాటు చేయబడిన మెట్లు, లోపల బంగారు వేదిక. ఆ వేదికపై ఆ తల్లి కూర్చుని ఉంది. ఆ మంటపంపై అశోక వృక్షము వ్రాలి ఉంది. ఒక కొమ్మ దిగువగా ఆమెకు ఎదురుగా ఉంది. స్వామికి ఆ తల్లి సహస్రదళ మధ్యమున పుండరీక మధ్యంలో చంద్రఖండంలో సాక్షాత్కరించింది. ఇది స్వామి స్థితి. ఆ స్థితిలో ఆయన ఆ తల్లిని చూస్తున్నాడు. ఆమె ఉపవాసకృశ అయి ఉంది, దీనంగా ఉందట. అది రాక్షస స్త్రీల వంటి వారికి ఇది సామాన్య దృష్టి. విశేషంగా ఆలోచిస్తే ఆమె రాముని అందే ఉంది. రామునితో ఎడబాటు లేదు. భగవంతుని సమీపంగా జీవించటమే ఉపవాసం అంటే. సంపాతిని సీతను గురించి వానరులకు చెబుతూ అనేక భక్ష్యభోజ్యములచే ఆ తల్లిని నిత్యము ప్రలోభమునకు గురిచేయి రావణుడు యత్నిస్తున్నప్పటికీ ఆమె ప్రలోభాన్ని పొందటం లేదు. వాడు పంపిన వస్తువులను ఆమె భుజించటం లేదు. కానీ దేవతలకు కూడా దుర్లభమైన పరమాన్నమును ఇంద్రుడు ఆమెకు నిత్యము సమర్పిస్తూ ఉంటాడు. కానీ అది ఇంద్రుని వలన వచ్చిందని ఆ తల్లి దాన్ని రావణార్పణముగా వదిలిపెడుతూ ఉంటుంది అని అంటుంది. ఇది ఉపవాసం అంటే. ఇప్పుడు స్వామి రావణుని ఉపవాస స్థాయిని చూశాడు. అది మూలాధారం అందే ఉంది. మూలాధారం భూమి, లం బీజంగా కలది. ఆ బిందువులో బ్రహ్మ అధిష్ఠించి ఉంటాడు. ఆయన సమీపంలో ఐరావతమునెక్కి శిశురూపంలో ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రుడు ఆమెకు నిత్యము పాయసాన్నమును సమర్పిస్తూ ఉంటాడు. ఇంద్రునిచే సమర్పింపబడిన పాయసాన్నము ఆ తల్లికి ఇష్టము. అందుకని ఆ పాయసాన్నప్రియ అని అమ్మవారికి నామము. ఇది యోగ సాంప్రదాయము. సీతాదేవి ఉపవాస స్థితి అట్టిది. ఆమె స్వరూపం అంతటిది. రాముని ఉపాసన స్థాయి ఇట్టిది. స్వామి దృష్టి అంతటిది. బాహ్యంగా చూస్తే అశ్రపూర్ణముఖి అయి ఉన్నది, కృషించి ఉన్నది, నిత్య దుఃఖిత అయి ఉంది. స్వామి సగోపవాసంలో ఎటువంటి తల్లిని చూడాలని అనుకున్నాడో అలా కనబడుతోంది. వేట కుక్కల మధ్యలో చిక్కిన ఆడలేడిలా ఉంది. అటువంటి స్వరూపాన్ని చూసి సీతే అయి ఉంటుందనని అనుకొని కారణాలను ఊహిస్తున్నాడు. సత్యదర్శనాన్ని చేస్తున్నాడు. ఇక్కడ బాహ్యంగా ఆవిడ గురించి చెప్పేదానికి ఆంతరంగికంగా ఆలోచించేదానికి పొంతన లేనట్లుంది. కానీ ఉంటుంది. శోకధ్యానపరాయై దీనురాలై ఉన్నామే సర్వదిక్కుల్ని తేజోమయం చేస్తోందట. ఇదెలా? ఆమె జ్వాలామాలిని కాంక్షిప్త వహిని ప్రాకార మధ్యగా కనుక విస్ఫుటలింగ రూపమైన ఈ జగత్తు నశించిన వహిని రూప ప్రకాశత్వంతో ఆ తల్లి నిత్య ప్రకాశే ఉంటుంది. ఇది పొగలు నశించిన అంటే అవిద్య నశించిన రూపం. అటువంటి తల్లిని చూసి వహిని ప్రాకార మధ్యగా అయిన ఆ తల్లి స్వరూపాన్ని స్వామి చూస్తున్నాడు. బాహ్యంగా అయితే నల్లని జుట్టున్నది, ఎర్రని పెదవులు కలది, సన్నని నడుమున్నది, సరిగ్గా కూర్చున్నది, పద్మపత్రాల వంటి కండ్లు కలది, మన్మధునకు రతీదేవిలా ఉన్నది. అయినా సీతను చూస్తున్నాడని అర్థం. లక్ష్మణుడు వంటి వాడే ఆ తల్లి పాదానురూపాలను తప్ప ఇంకేమీ ఎరుగుడన్నాడే. అటువంటిది స్వామి ఆమెను చూసి మన్మధునకు రతిలా ఉందని సౌందర్యవర్ణన చేస్తాడా? కాదు. ఆ పరాశక్తి స్వరూపాన్ని మనసులో నిలుపుకొని చూస్తున్నాడు. ఆ చూపులో నీలకేసి అంటే నల్లని జుట్టు మాత్రమే కాదు, ఈ నీలము అనంతానికి గుర్తు.
శృతివాక్యానుసారంగా శిరోజాలు వేదములు. అనంతమైన వేద అనుట వలన అనంత వేదవాజ్ఞములు ఆ తల్లి శిరోజస్థానంగా ఉన్నాయట. స్వామి ఆ తల్లి విద్యారూపంగా చూస్తున్నాడు. ఇది ఆ దేవిని మన స్తోత్రం చేసే విధానం. స్వామి అలాగే చూస్తున్నాడు. సీతాదేవి భూమి మీదనే ఉందట, అంటే మూలాధారమందే ఉన్నది. భయపడుతున్న వేదమాతలా ఉన్నదట. అంతేకాదు, సందిగ్ధమైన స్మృతిలా ఉన్నదట. స్మృతులంటే మన్వాది స్మృతులు. అందువలన నిపతితమైన బుద్ధిలా ఉన్నదట. ఆ తల్లి స్మృతి రూపమే, కానీ ఈ రూపంలో ఆ లక్షణం కనబడింది. శ్రద్ధ అంటే అసఖ్య బుద్ధి. అది విహతమైంది. అవివాస బహుళమైన శ్రద్ధ వలన ఆసప్రతిహతములవుతున్నది. ఆమె శ్రద్ధ స్వరూపం, కానీ ఈ పొర అడ్డుపడుతున్నది. స్నిగ్ధకి విఘ్నం ఏర్పడింది. దాని వలన బుద్ధి కలుషితమైంది. ఆ తల్లి బుద్ధి స్వరూపము, అది రావణ స్పర్శ వలన కలుషితమైంది. అసత్యవాదం వలన పతితమైన కీర్తిలా ఉంది. ఆమె కీర్తి స్వరూపం, అది రామవియోగాన్ని పొందింది. దానికి కారణమైన వాడు పతితమవుతున్నాడు. పతితమవుతాడు. అమ్నయములు యోగం లేని శిథిల విద్యలా ఉంది. ఆ తల్లి విద్యాస్వరూపము. అమ్నాయాలంటే శ్రీ విద్యా సాంప్రదాయంలోని షడమ్నాయాలు. పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ, అనుత్తర అని 6. ఈ ఉపాస్య దేవతలను బట్టి భిన్నంగా ఉంటాయి. శ్యామలామ్నయము, లలితాన్మయము మొదలైన రీతి. ఈ అమ్నయ షట్కంతో యోగం లేకపోతే ఆ శ్రీ విద్య శిథిలమైనట్లుంటుంది. విద్య క్షీణించదు. విద్య ఆ పురుషునియందు అదృశ్యమవుతూ వాణ్ణి క్షీణింపజేస్తుంది. బుద్ధిమంతుడైన వాడు తన యందు విద్య క్షీణిస్తోందని అది అదృశ్యం కాకముందే తెలుసుకుని దాన్ని ఉపాసిస్తాడు. అందుకే స్వామికి ఆ తల్లి అలా కనబడి తన్ను హెచ్చరించినట్లయింది. బుద్ధి లేని రావణికి అవిద్యాతత్వం గోచరించదు. బుద్ధి లేని రావణునికి ఆ విద్యాతత్వం గోచరించదు. అందుకే ఆమె ఎప్పుడూ వానికి అలా కనిపించలేదు. సరే, ఇన్ని విధాలుగా ఆలోచించిన తరువాత తిరిగి స్వామి ఆమె సీతే అయి ఉంటుందని కారణాలు ఉపాదించుకుంటూ ఆలోచిస్తున్నాడట. ఇక్కడ బాహ్యంగా ఆలోచిస్తే ఆమె సీత కావడానికి కారణాలను ఊహిస్తాడని తెలిసింది. కానీ అంతరధర్మంగా ఆలోచిస్తే ఇంతవరకు తాను దర్శించిన దాని వలన ఆమె సీత అని తేలిందట. అంటే భూమి నుండి ఉదితమైన సీతగా తేలిందట. ఇప్పుడు తనకు ఆ భూమి అందే, అనగా మూలాధారమందే మగ్నమైన విద్యగా కనబడుతోంది. మూలాధారమందు కనబడి ఉండే కుండలి శక్తి ఈనాటి సీతలాగే ఉంటుంది. అది ఉదితమైతే ఆంజనేయ స్వామి వంటి ఉపాసనకు బ్రహ్మత్వం ఇయ్యగలిగి ఉంటుంది. స్వామి సీతను చూశాడు. ఆ తల్లి అంగ ప్రత్యంగ రూపం రామరూపం ఎలా ఉందో అలాగే ఉందట. విశేషించి ఆ నేత్రములందు మాతృత్వం ఉన్నది. అటువంటి సీతా హృదయంలో స్వామికి రామచంద్రమూర్తి దర్శనమిస్తున్నాడు. తాను బయలుదేరే ముందు స్వామి రామహృదయంలో సీతా దర్శనం చేసుకుని బయలుదేరాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారు. మహర్షి ఇక్కడ చెబుతున్నారు ఏమని? ఇది దేవి యందు దేవుని యందు ఉపాసకుడు పొందే అభేద దృష్టి. ఆ దృష్టి ఈవేళ స్వామికి కలిగింది. దృష్టి కలవారికే సృష్టి రహస్యం తెలుస్తుంది. ఆ రహస్యం తెలిసిన వానికే సృష్టి చేయగలిగే శక్తి కలుగుతుంది. అది ఆంజనేయ స్వామికి భవిష్యత్తులో కలుగుతుంది. సీతావియోగం వలన రామచంద్రమూర్తి శోకాన్ని కానీ కార్యనాశనాన్ని కానీ ఎరుగక జీవించడం, సీతావిహీనంగా ఒక్క క్షణం కూడా జీవించి ఉండటం, ఇవి రెండునూ దుష్కరమైన కర్మలు. వాటిని రామచంద్రమూర్తి చేస్తున్నాడు. ఆహా, ఎంత కష్టం! దేవతల చేత ప్రశంసింపబడిన స్వామి తాను తన ప్రభువును ప్రశంసిస్తున్నాడు. అందుకే పవన సంభవుడైన స్వామి సీతా దర్శనాన్ని చేసుకున్నాడు, ఆనందాన్ని పొందాడు. ఉపాసకునకు ఉపాస్య దేవతా దర్శనమైంది. వెంటనే మనోలక్షణంతో రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళాడు. ఇటువంటి భార్యను పొందినందుకు ఆయన్ను ప్రశంసించాడు.
నిజానికి ఇక్కడితో సుందరకాండ పూర్తయింది. అంటే మానసిక ఉపాసన పూర్తయింది. ఈ రోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.